హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మా ఊరి దగ్గర అంటే మా కరీంనగర్ దగ్గర రేకుర్తి అని ఒక చిన్న ఊరుందండి. అంటే జస్ట్ ఒక 5 మినిట్స్‌లో వస్తది కరీంనగర్ టు రేకుర్తి. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందండి. అంటే గుట్ట పైన ఉంటదది. గుట్ట అంటే చాలా హైట్‌లో ఉంటదండి గుట్ట. మనకు దారి పొంట వెళ్తుంటే కూడా మొత్తం చిన్న చిన్న గుట్టలు కనిపిస్తాయండి. అసలు మేము ఇప్పుడే చూసాము. అంటే అంతకుముందు ఏందంటే మనకు కాలినడకనే ఉండే. ఇట్లా రోడ్ ఎయలేదు. ఇప్పుడు మా వారితో అన్నారంట, కార్‌లో ఎళ్ళొచ్చు, రోడ్డేసారు మొత్తం అని అన్నారంట. సరే వెళ్దాం పా అని మా పాపనైతే స్కూల్‌లో స్టడీ అవర్స్‌కి ఉంచినాం. అంటే మేము ఇక్కడికి వస్తామని అనుకోలేదు. అనుకుంటే ఇగ మా పాపని కూడా తీసుకొని వద్దాము. మా బాబు, నేను, మా వారు ముగ్గురం వెళ్దామని రెడీ అయినాం. ఇక్కడ దాకా వచ్చినాం. వచ్చేసరికి మొత్తం ఘాట్ రోడ్ అండి. అసలు నాకెంత భయమైందో. మొత్తం సేమ్ మనం తిరుపతి గుట్టకి ఎక్కినట్టు ఎక్కాలి. చూసారా? ఎక్కుతున్న కొద్దీ నాకు, మా కొడుక్కయితే అరిచేతులు, అరికాళ్ళు చల్ల చెమటలు వస్తున్నాయి. పైకి నవ్వుకుంటూ కవర్ చేసుకుంటూ వెళ్ళాం మా వారితోని. మొత్తానికైతే గుట్ట పైకి చేరుకున్నాం. మీకు ఫాస్ట్ మోషన్‌లో చూపించానండి. ఇక్కడ దేవుడికి మొక్కుకున్నాము. ఒక 2, 3 ఫోటోలు కూడా దిగాము. అయితే ఏంటంటే ఇక్కడ మనకు జనాలు ఎందుకు లేరు ఇప్పుడు అంటే ఏదో సీజన్ ఉంటంట. అసలు నాకు కూడా తెలియదండి. నేను మొత్తం తెలుసుకొని మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఈ సీజన్‌లో ఇక్కడ జాతర ఉంటదట. ఆ జాతర అప్పుడు ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఇప్పుడైతే ఎవ్వరు లేరు. ఇది గుడి లోపల అండి. చూసారా? మొత్తం ఇట్లా ఇదంతా గుట్టనే. ఆ గుట్టని మొత్తం తొలుచుకుంటూ ఇట్లా రూమ్‌లాగా అంటే గుడిలాగా కట్టిండ్రు. మనకు గుట్ట తొలిచి గుడిలాగా కట్టిండ్రు. మనకు ఆ గుట్ట ఆనవాళ్ళు మనం కూడా చూడాలని అక్కడక్కడ కొంచెం కొంచెం అట్లా మిగిల్చారు. ఆ రాళ్ళు, ఆ బండలు, ఆ గుట్ట మిగిల్చారు చూడండి. ఆ గుడి వెనుక ఈ గుట్ట ఇదే మొత్తం ఇట్లా ఉంటుంది. పసుపు కుంకుమతో అలంకరించారు. ఇగో ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇందులో ఏ దేవుడు లేడు. ఇంకా మొత్తం ఈ గుట్ట మీదనే మొత్తం పిల్లర్స్ లేసి ఇట్లా కట్టిండ్రు. లోపల ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. చాలా వెడల్పు పెద్దగా ఉన్నదండి ఈ గుడి లోపలైతే. బాగున్నది. ఇక్కడికి మన కరీంనగర్ నుంచి ఒక 5-6 మినిట్స్‌లో వచ్చేస్తాం అంతే. ఇంగ మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అండి. అయ్యగారు కూడా లేడు, వెళ్ళిపోయిండు. మేము మధ్యాహ్నం టైంలో వచ్చాము. మీరు కూడా దర్శనం చేసుకోండి. శ్రీ లక్ష్మీ సమేత స్వామివారు మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మొక్కుకున్నానండి. ఇంకా అసలు ఏమేమో మొక్కుకోవాలని వచ్చినాం. ఇంత పైకి ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత తండ్రి క్షేమంగా నీ దర్శనం కల్పించావు, మళ్ళీ క్షేమంగా మా ఇంటికి చేర్చు తండ్రి అని మొక్కుకున్నాం. ఇదంతే గుట్ట. ఇటు సైడ్ గోడ కట్టలేదు, ఇటు నుంచి ఇటే కట్టిండ్రు గోడ. అక్కడికి వెళ్ళి చూస్తుంటే మా బాబు మా వారిని ఇటు లాక్కొస్తున్నాడు. ఇది మొత్తం ఆ గుట్ట మీదకి వెళ్ళి మనకు అది మొత్తం రేకుర్తి అండ్ కరీంనగర్ సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న స్టిక్కర్ అంటే సార్ ఏంటంటే మనకు పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడికి రావాలి. మళ్ళీ ఏంటంటే గుడి మీద మళ్ళీ ఆల్కహాల్, స్మోకింగు, నాన్ వెజ్ అవన్నీ ఏవి తినొద్దు అని ఇక్కడ రాసి పెట్టారండి. మళ్ళీ 6 తర్వాత ఇక్కడ ఇదంతా గుట్ట అంటే కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఎలుగుబంట్లు కూడా తిరుగుతాయి, జాగ్రత్త అని అక్కడ రాసి పెట్టారండి. ఇక మేము వచ్చిన రోడ్డు ఇదే. చూసారా? మొత్తం మనకు రేకుర్తి టు కరీంనగర్ సిటీ కూడా కనిపిస్తుంది. మొత్తం చిన్న చిన్న ఇండ్లు అవన్నీ కనిపిస్తున్నాయి. అంత పైకి ఎక్కినాం. ఇప్పుడు ఇక మనం లోపలికి ఈ గుడేనండి. బయట చూస్తే చిన్న రూమ్ లాగానే ఉంది, కానీ లోపలైతే చాలా ప్రశాంతంగా దేవుని దర్శనం అయితే మాకు చాలా బాగా అయింది. మేము ఇక మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తున్నామండి. ఇక మా బాబాయ్ ముందట కూర్చొని మమ్మీ నేను తీస్తే వీడియో అని తీస్తున్నాడు. వానికి ఒక దిక్కు చెమటలు వస్తున్నాయి. చెమటలు తుడుచుకోబిడ్డ అంటే లేదు మమ్మీ, కిందికి దిగిన తర్వాతనే నేను చెమటలు తుడుచుకుంటాను, అంత టెన్షన్ పడ్డాడు. మనకు ఇక్కడ చూడండి, ప్రతి మలుపు దగ్గర కూడా ఒక అంటే ఎండ్ లాగానే కనిపిస్తుంది. గుట్ట ఎదురుగానే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేశారు. ఇక గుట్ట ఎదురుగానే, కార్కి ఎదురుగానే గుట్ట ఉన్నదా, ఇంక ఇటు రోడ్డు లేదేమో అన్నట్టు అనిపిస్తుందండి. కానీ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఒకసారి జాతర ఉన్నప్పుడు రావాలి, వస్తే బాగుంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.